ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీక్షించున్న ప్రతి బిడ్డల మీద దేవుని సన్నిధి నడిపింపు కాపుదలుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నేను మాత్రం ధన్యుడినే, మీరు ధన్యులా కదా చెప్పండి. హల్లెలూయా. మనం అందరూ కూడా ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో సమయంలో మనం ఉన్నందుకు దేవునికి ఎంతగానో మనం మహిమ చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందరో క్రైస్తవులు అనబడి వారు ఉండి కూడా ఇలాంటి సన్నిధిని అనుభవించలేక వ్యర్థమైనటువంటి స్థలాల్లో సమయాల్లో గడుపుతూ ఉన్నారు. కానీ మనం అలా కాకుండా ఆయన కృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో మనల్ని ఈ విధంగా వాడుకోవడానికి నిలబడటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యానికే మనం ఇప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలై మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. తలలు వంచినట్లయితే. దయగల మా ప్రభువా, మీకే వందనాలు. మరొకసారి నాయనా మీ పక్షంగా నీ సేవకుడిగా నిలబడి ఉంటుండగా మాట్లాడేది నేను కాదు, కానీ మీరు నాలో ఉండి మాట్లాడండి. నన్ను బలపరచండి. నీ అభిషేకంతో నింపి నీ ఆత్మతో నింపి నాయన మాకు కావాల్సినటువంటి ఈ దిన వర్తమానంకే ప్రభా చక్కటి మాటలు మాకు అందించి ఆ మాటల ద్వారా మేము బలపడడానికి నీ కృపాను గురించి నడిపించి మహిమ పొందుకోమని సమయాన్ని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత కాలం నుంచి మనము గలతీయులకు రాసిన పత్రిక నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం కదా. మొదటి అధ్యాయంలో 24 వచనములలో 4 పాఠాలు 4 సెషన్స్ కింద మనం నేర్చుకున్నాం. అంతకు గుర్తున్నాయా? చాలామందికి గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే బిజీ లైఫ్ బట్టి. కానీ ఏదైతే మర్చిపోతామో మనము చాలా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము బీ అలర్ట్ అనేది మెడలో వేసుకోవాలి మనం. ఎందుకంటే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఎందుకంటే అపవాది వ్యర్థమైన వాటి మీద మనకి మతుమరుపు అనేది తీసుకురాదు, కానీ విలువైన వాటి మీదే మతుమరుపు అనేది తీసుకొస్తుంది అన్నమాట. కాబట్టి మనము వాక్యము నిమిత్తము మనము ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి నేర్చుకున్న ప్రతి మాట కూడా మనం జార విడచకుండా దానిని కనుక మనం అవలంబించినట్లయితే మనం ఈ లోకాన్ని జయించేవారుగా ఉంటూ పరలోకంలో మనం ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మరుపు అనేది ప్రధానమైనటువంటి అంశం ఏదైతే మన జీవితంలో ఉందో దాని మీద మనము దృష్టి పెట్టి మెలకుగా ఉండి నడవాలి ముందుకి. ఆమేన్ చెప్దాం అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. అయితే మరి 2వ అధ్యాయంలో మనము ఒక సెషన్ కనుక తీసుకొని ఈ దినానికి మనము కొత్త నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఒక అనుభవాన్ని బట్టి మన జీవితంలో అది మరి అప్లై చేసుకొని మనము ఏ రకంగా బలపడాలి, ఏ రకంగా ఉండాలి అనే అంశం మీద మనం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పోయిన పాఠంలో పౌలు గారి యొక్క పశ్చాత్తాపం గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పౌలు గారి యొక్క సువార్త ఇతరులు కూడా నమ్మారు, విన్నారన్నమాట. ఇది ఈరోజు యొక్క పాఠాంశం. మనం పౌలు గారు చెప్పే వర్తమానము, పౌలు గారు చెప్పే సువార్త ఇతరులు కూడా వారు విన్నారు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని గురించి కొన్ని నేర్చుకుందాం, ఓకేనా. అయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఈ దినానికి మనము నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మీకు అర్థమయ్యేలాగా, సాధ్యమైనంత అర్థమయ్యేలాగా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ప్రయత్నం చేయండి, చక్కగా వినేవారుగా ఉండినట్లుగా. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని. చూడండి అక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని
బర్నబాతో కూడా యెరూషలేమునకు ఏంటంట, మళ్ళీ ఒకసారి చెప్పండి, తిరిగి వెళ్ళాను అని అంటున్నాడు. ఇక్కడ తిరిగి వెళ్ళాను అంటే దానికి అర్థం ఏముంది మనకి? ఆల్రెడీ అక్కడ ఉన్నవాడే కానీ ఎక్కడికో సమ్వేర్ వెళ్ళి తిరిగి అక్కడికి వచ్చాడనమాట. అవునా? మీరు అమెరికా వెళ్ళారనుకోండి, ఇండియా వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరమైంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు మీరు? నేను మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాను అని అంటాం. అవునా కదా? ఇక్కడ సందర్భం అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ సందర్భం అది ఏమంటున్నాడంటే పౌలు గారు తిరిగి వెళ్ళానని అంటున్నాడు, తిరిగి వచ్చానని అంటున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడు, ఇది మనకు అర్థం అవ్వాలి 14 సంవత్సరముల తర్వాత. అర్థమవుతుందా? అయితే చూడండి, సౌలుగా ఉన్నప్పుడు రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన సైనికుడిగా, ఒక బలవంతుడైన సైనికుడిగా ఉంటూ, యూదా మతస్థుడైనప్పటికీ నిష్ఠ కలిగినటువంటి వాడుగా ఉంటూ, తన యూదా మతము మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, భక్తిని బట్టి, ఆ కట్టడమును బట్టి, ఆ యొక్క మరి ప్రత్యేకతను బట్టి, ఆ ప్రాముఖ్యతను బట్టి అక్కడ ఏర్పరచబడిన సంఘములన్నిటి మీద కూడా ఏం చేస్తున్నాడు? సంఘాలన్నిటి కూడా వాటన్నిటి కూడా నాశనం చేస్తూ వస్తూ ఉన్నాడు. సంఘాలని పాడు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. అవును కదా? మీకు అర్థమవడం కోసం కొంచెం ముందుకెళ్ళి వస్తున్నాను నేను. ఓకే? అయితే ఒక దినాన ఏం చేశాడంటే ఆ నాయకులు, మత నాయకుల దగ్గర తాకీదులు పుచ్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? దమస్కు పట్టణానికనే వెళ్తున్నాడు. కానీ దమస్కు వెళ్తూ ఉండగా దమస్కులో ఏర్పడినటువంటి సన్నివేశము, దమస్కులో ఎదురైనటువంటి ఆ దర్శనమును బట్టి దేవునికి, అంటే యేసుక్రీస్తు ప్రభువుకుని, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంగములను ధ్వంసం చేస్తూ, నాశనం చేస్తూ వెళ్ళటానికి ఇష్టపడినటువంటి ఆ యొక్క సౌలుకి ఏర్పడినటువంటి ఎన్కౌంటర్ విషయములలో జరిగిన గొప్ప మార్పు, లేకపోతే గొప్ప ఎక్స్ప్లోజన్ లాగా మనం దాన్ని ఒకసారి ఆలోచించుకొని, అక్కడ జరిగిన ప్రభావమును బట్టి ఏమైంది? అక్కడ సౌలు ఎలా మారాడు? క్రీస్తు యొక్క రాయబారిగా మార్చబడి పౌలుగా ఆయన మార్చబడ్డాడు. అవునా? అవునా కదా? చెప్పండి. అయితే ఎప్పుడైతే ఆ విధంగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే సత్యమును ఆయన ఎరిగాడో, ఎప్పుడైతే వాస్తవాన్ని ఆయన మరి ఎరిగినప్పుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరం ఎలాగైతే విన్నారో, యూదులు మరి వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మరి మెస్సయ్య రానే వచ్చినప్పుడు ఈయన మెస్సయ్య కాదు అని వారు రికగ్నైజ్ చేసినప్పుడు, ఎందుకంటే వారి ఆలోచన ప్రకారంగా మెస్సయ్య ఎలాగ వస్తాడు అంటే గొప్పగా మరి ప్యాలెస్లో పడతాడు, గొప్పవారి ధనికుల ఇంట్లో పడతాడు, మరి గొప్పవారిగా ఆయన వస్తాడని వారి యొక్క ఇమాజినేషన్ ఈనాటి వరకు కూడా. కానీ ఆ ఇమాజినేషన్లో వారు దేవుడు కనపడకపోయినప్పుడు దీనుడుగా, దారిద్ర్యులుగా గురించి, బీదవారి గురించి, వారి రక్షణార్థమై గురించి వారు మరి పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చూపడినటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టినప్పుడు వీరందరూ కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి అన్నమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఒక మాట చెప్పాలంటే వారి కనులు కూడా మూయబడ్డాయి, ఇప్పుడు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఆ చాప్టర్ మనకొద్దు, కానీ మనం వెళ్దాం. ఆ ప్రకారంలో ఈ మరి యూదా మతస్థుడైనటువంటి ఈ సౌలు కూడా దేవుణ్ణి అంగీకరించలేదు. ఎప్పుడైతే తన స్వరం విన్నాడో, ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈయన లోక రక్షకుడు, ఈయన మెస్సయ్యగా రావాల్సిన వంటి వాడు వచ్చి ఉన్నాడని ఎప్పుడైతే అది సత్యమును తెలుసుకున్నాడో, ఆ సత్యము ఆయన్ని స్వతంత్రుడిగా చేసి క్రీస్తులు స్వతంత్రుడిగా అయి, మరి అక్కడ నుంచి అనేక ప్రాంతములలో ఆయన సువార్త ప్రకటిస్తూ చివరికి తీతుని, బర్నబాను వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చాడు? తిరిగి యెరూషలేముకి వచ్చాడు అనమాట. అది దానికి అర్థం. దేనికి? మరలా తిరిగి వచ్చాను అనడానికి. అక్కడ ఏమన్నా చూడండి ఒకసారి, 2వ వచనంలో తిరిగి వెళ్ళి తిని అని అంటున్నాడు. ఎక్కడికి తిరిగి వెళ్ళాడు? ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడో తిరిగి అక్కడికి
వచ్చాడనమాట. ఏ స్థలము నుంచి అయితే మరి దేవుని యొక్క సంఘమును, దేవుని సన్నిధిని నాశనం చేయటానికి వెళ్ళాడో, ఎన్ని సంఘాలైతే నాశనం చేశాడో, ఎంతమందినైతే చెరపట్టాడో, ఎంతమందినైతే హింసించాడో, ఎంతమందినైతే చంపాడో, ఎంతమంది గర్భిణీ స్త్రీలు సహితం పొట్టలో చీల్చివేసి బహుఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారాడో, పరిస్థితికి చేశాడో, తిరిగి అక్కడికి ఏం చేశాడు? ఈ 14 సంవత్సరముల ఆ అనుభవములో అనేక సంఘములు కట్టి తిరిగి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేముకి తిరిగి ఆయన వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికి అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. అర్థమవుతుందా? అయితే ఇక్కడికి రావడానికి విశేషం ఏంటి అనంటే, చూడండి, నేను ఒకసారి చదువుతాను. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను అని అంటున్నాడు. యెరూషలేముకి ఎందుకు తిరిగి వచ్చాడు అంటే అక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. అక్కడ ఏంటంటే, అక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేముకి తిరిగి వచ్చినప్పుడు అనేక మంది ఇతర రాయబారులను ఆయన కలవటానికి అక్కడ వచ్చాడు. అక్కడికి ఓకేనా. పౌలు గారు ఒక రాయబారిగా ఉంటూ యెరూషలేము పట్టణానికి ఇతర రాయబారులను కలవటానికి అక్కడ వచ్చిన సందర్భాన్ని బట్టి ఉన్నాడు. అయితే వీరు ఇరువురిని అక్కడికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఒక రకమైనటువంటి రెఫరెన్స్గా ఈ తీతు లేక బర్నబా ఉన్నట్లుగా ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, పౌలు గారు అక్కడికి వెళ్ళి ఒంటరిగా వస్తే కథ ఇంకోలాగా ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా లేదా చెప్పండి. ఎందుకంటే ఆయన గత చరిత్ర అంతా కూడా బహుఘోరంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వారు అంగీకరించకపోవచ్చు, లేకపోతే వారి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ వీరిద్దరు రిఫరెన్స్ని బట్టి అక్కడ రావటం బట్టి ఏంటంటే పౌలు గారి గురించి కొంత వారికి సమాచారం ఇవ్వడానికి ఆస్కారంగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి మీకు అర్థం అవడం చెప్తున్నాను. ఒక హంతకుడు ఉన్నాడు అనుకుందాం. అతను మారు మనసు పొంది మంచిగా ఉన్నాడు అనుకుందాం. ఆ హంతకుడు చూస్తే అందరికీ భయమే. మన ఇంటికి వచ్చి నేను క్షమించిన అడిగితే మనం ఒప్పుకోగలుగుతామా? చెప్పలేం. కానీ అతని అనుభవం చూసి పలానా హంతకుడు ఎంతమందిని చంపాడు, కానీ ఈ రోజున ఆయన మనసు మార్చుకొని మంచిగా ఉంటున్నాడని ఆయన తరపున మనకు ఎవరైనా చెప్పడానికి మనకేం కలుగుతుంది? నమ్మకం అనేది కలుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం చేస్తాం? ఆయనని బిలీవ్ చేయటం అనేది మొదలు పెడతాం. అవునా? అలాగే తీతు బర్నబా కూడా పౌలు గారికి ఆ రకంగా ఉపయోగపడ్డారు. ఎవరి దగ్గర? యెరూషలేములో ఉన్నటువంటి ఇతర రాయబారుల దగ్గర అన్నమాట. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మరి ఎప్పుడైతే దేవుని నేను ఎదుర్కొన్నానో, మరి దేవుడు అయితే ఎప్పుడైతే నన్ను ఎదుర్కొన్నాడో, దేవుడు నన్ను ఏం చేశాడంటే ఒక రాయబారిగా ఆయన నిమిత్తము, తన ప్రజల నిమిత్తం ఒక రాయబారిగా నన్ను చేసుకున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, వీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైన సమస్యగా ఉంది. ఈయనకి ఒక ప్రధానమైన సమస్యగా ఇక్కడ ఉందన్నమాట. అందుకనే ఇక్కడ వచ్చి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే తనను గూర్చి ఆ ఇతర మరి రాయబారులకి కనపరుచుకున్నాడో, నేను కూడా ఆయన ద్వారా రాయబారిగా మార్చబడ్డాను, రాయబారిగా నేనున్నాను, నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను వచ్చాను అని అన్నప్పుడు, ఆ మాటలు విన్న తర్వాత ఇతర రాయబారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమన్నారో తెలుసా? నీవు చెప్పే మరి ఆ సువార్త లేక శుభవార్త మేము చెప్పే శుభవార్త లాంటిదే అని వారు ఏం చేశారు? స్వీకరించి వారిని యాక్సెప్ట్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనంతటికి నడిపించడానికి కారకులు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కారకులు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఎప్పుడైతే అంగీకరించబడిన తర్వాత ఆయనకి కాస్త ఉపశమనముగా ఆయనకి అనిపించింది అన్నమాట. ఓకే, పర్లేదు, ఓకే, బాగానే ఉన్నది అన్నట్టుగానమాట. ఓకేనా? దాని తర్వాత ఏమైందో చూద్దాం. 2వ వచనంలో ఒకసారి చూద్దాం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమై పోవునేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశద పరిచితిని.
అర్థం చేసుకోండి ఒకసారి. మొదటి పాయింట్ మీకు అర్థమైంది కదా, స్పష్టంగా ఉంది కదా మీకు. రెండో పాయింట్ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచి. ఎందుకంటే ఆయన అనుకున్నది ఏంటంటే, నా పరిచర్య, నా యొక్క మరి ఈ యొక్క సువార్త ఎక్కడ మరి ఫెయిల్ అవుతుందో అనేది ఈయన యొక్క ఒక 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 రకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు గారు ఏంటంటే చూడండి, ఈ మాట అయితే ఆయనకి డౌట్ వచ్చింది. నా పరిచర్యను లేకపోతే నేను బోధించే సువార్తను, నేను ప్రకటించే శుభవార్త కనుక వీరు అంగీకరిస్తారా లేదా, నా ప్రయాణము నా ప్రయాస వ్యర్థమవుతుందా అని ఆయన ఆలోచనలో ఉంది. కానీ వాస్తవానికి ఆ విధంగా అవ్వగలిగే పరిస్థితి అయితే అక్కడ లేదు. ఎందుకు లేదంటే, మనము ఈ యొక్క సెషన్ తీసుకున్నప్పుడు మొదటిగా మనం ఒక్క మాట మాట్లాడాడు. నేను నరుని మూలముగా కానీ ఏ మనుష్యుని ద్వారా కానీ నేను రాలేదు. యేసుక్రీస్తును తనను మృతులలో నుండి లేపినటువంటి దేవాది దేవుడైన యెహోవా ద్వారా నేను ఏం చేశాను, వచ్చాను, నియమింపబడ్డాను అనే మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటను బట్టి, ఎందుకంటే పౌలు గారు ఏ ప్రవక్త దగ్గరికి కానీ, ఏ సేవకుని దగ్గరికి కానీ, మరి ఏ శిష్యుని దగ్గరికి కానీ ఆయన పంపించబడలేదు. నేరుగా దేవుడే పరిశుద్ధాత్ముడు ఆయనని టేక్అవుట్ చేసుకొని సమస్త పరిచర్య ఆయనకి బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆ అనుభవంలో నుంచి ఆయన నేర్చుకున్న పాఠము కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ ఆయన జీవితంలో లేదు, ఎటువంటి ఆందోళన ఆయన జీవితంలో లేదు, ఎటువంటి మరి నాలెడ్జ్ లెస్ అనేది వారి పౌలు గారి జీవితంలో లేదు. ఎందుకంటే దృఢమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి పరిచర్య దేవుడు చేశాడు కాబట్టి ఆ నిశ్చయత కలిగినటువంటి పరిచయం. ఈయన బాధ ఏంటంటే, నా యొక్క సువార్త వారు వింటారా లేదా, మరి లేకపోతే నాదంతా కూడా వ్యర్థమవుతుందేమో అని అనుకుంటున్నాడు. కానీ వారికి ఉన్నటువంటి సువార్త విషయంలో ఎప్పుడు కూడా ఆయన తొలగిపోలేదు, ఆయన ఎప్పుడు కూడా నీరసం అవ్వలేదు. ఎందుకంటే ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆయన దేవుడు బోధించినటువంటి ప్రతి అంశము కూడా ఆయన జీవితంలో పెనవేసుకొని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆయన ప్రయాణం ఉంది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచిద్దాం. ఎందుకు ఈ దృఢమైనటువంటి మాట ఆయన అంటున్నాడో తెలుసా? ఎప్పుడైతే డైరెక్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్తో ఉన్నాడో, ఎప్పుడైతే దేవునితో అనుసంధానమై దేవునితో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ప్రతి విషయమందు కూడా ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ప్రతి ఇన్ఫర్మేషన్ దేవునితో పొందుకుంటున్నప్పుడు ఒక ఏంటంటే ఒక మరి నమ్మకమైనటువంటి దృఢమైనటువంటి మరి ఆ యొక్క ఇంపార్టెంట్ ఆ యొక్క కంటెంట్ని మరి పౌలు గారు తీసుకుంటున్నప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, మరి ఆయనకి ఎలాంటి బోధ మరి ప్రజలకు అందివ్వాలో ఆ కాన్ఫిడెంట్ ఆయన దగ్గర ఉంది, ఆ దృఢత్వం ఆయన దగ్గర ఉంది. కానీ వీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వీళ్ళ యొక్క కన్ఫ్యూజన్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ రాయబారులు ఎవరైతే ఉన్నారో, ఈ పౌలు గారు చెప్పే సువార్త అంతా కూడా మిగతా తక్కిన రాయబారులందరూ కూడా విన్నారు, తక్కిన ప్రజలందరూ కూడా విన్నారు. విన్న తర్వాత ఏమైందంటే, ఏదైతే పౌలు గారు ఈ యొక్క పరిచర్య స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు, అక్కడ మరి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతములలో పరిచయం మొదలుపెట్టాడు. ఆ రాయబారితనంలో మిగిలిన తక్కిన రాయబారులు కూడా ఏం చేశారో తెలుసా? ఆయన చెప్పినటువంటి బోధను వారు అంగీకరించారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను అందుకనే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, సేవకుని యొక్క ఉద్దేశం ఏముంటుందో తెలుసా? సంఘం పట్ల మిమ్మల్ని దేవునికి పరిచయం చేయటం వరకునే.
మిమ్మల్ని దేవుని దగ్గర నడిపించడం వరకునే, మిమ్మల్ని విశ్వాసంలో నాటి బలపరచడం వరకునే, మిమ్మల్ని నమ్మకస్తులుగా దేవుని ఎడల చేయటమే ఇది కాపరి లేక సేవకుని యొక్క ఉద్దేశం. కానీ మీ పాట ఏంటో చెప్పనా? దేవునితో మమేకమై, దేవునితో కలిసి, దేవునితో ప్రతి విషయంలో అందుబాటులో ఉండవలసిన బాధ్యత మీది అన్నమాట. అది సేవకునితో చేయలేదు. అది మీకు భోజనం పెడతాను, అవిటివాడు మనకు తినిపిస్తాను, అంతవరకు చేయగలుగుతాను. అవిటివాడు అయితే నేను తినిపించగలుగుతాను, గురుడివాడు అయితే నీ చేయి పట్టుకుని నడిపించగలుగుతాను. నువ్వు అక్కడ చేయాల్సిందే నువ్వు చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు నోట్లు ముద్ద పెట్టినప్పుడు నువ్వు తినాలి, అంతే కదా? నమలాలా కదా? ఆ పని నేను చేయగలుగుతానా? చేయలేను నేను, కానీ అది నువ్వు చెయ్యాలి. అదే అనుభవం పౌలు గారిది. నేను ఏ మనుష్యుని ద్వారానో, ఏ మనుష్యుని మూలంగా నేను రాలేదు. ఎవరి ద్వారా వచ్చాడు? యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన ప్రభువుని బట్టి వచ్చాడనమాట. ఆ అనుభవం మనకుంటే మన జీవితంలో కన్ఫ్యూజన్ ఉండదు, ఆందోళన ఉండదు, భయము అంతకంటే మనకుండదు. ఆమె చెప్దాం అందరు కూడా హల్లెలూయా. అలాంటి అనుభవము మనకి కావాలి, అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. దైవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని నా ప్రయాసము వ్యర్థము అవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించిన సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశుద్ధ పరిచితిని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడైతే సువార్తను యెరూషలేము సంఘముల నాయకులతో పంచుకుంటున్నాడో కాస్త ఏదైతే ఆ సందేహం ఉందో అది కాస్త తొలగిపోయింది. కానీ అప్పటి వరకు కూడా పౌలు గారు ఏ సంఘములో కూడా మరి నాయకులతో కూడా ఎటువంటి వాగ్వేదం లేదా డిస్కషన్స్కి ఆయన ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన స్టేబుల్ చేసుకోవాలి. అక్కడ ఆయన మాట మీద, ఆయన సువార్త మీద, ఆయన ప్రకటించే మాట మీద ప్రజలకి ఏం రావాలి? నమ్మకము రావాలి. అప్పుడు నమ్మిన తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమం ఆయన చేయటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ ప్రకారముగా ఏమైందంటే మరి ఆ సంఘాల్లో బోధించినప్పుడు, నాయకులతో కూర్చుని బోధించినప్పుడు పౌలు గారు చెప్పే బోధ, పౌలు గారు చెప్పే ఆ శుభవార్త అందరికీ ఎలా ఉందంటే వినికిడిగా ఉంటూ, నమ్మశక్యంగా ఉంటూ, నమ్మేలాగా ఉంటూ అనేక మంది ప్రజలు కూడా నమ్మి విశ్వసించినట్లుగా ఈ పత్రిక పాఠంలో ఈ భాగంలో పౌలు గారు తెలియచేస్తున్నాడు. రెండవ వచనం ప్రకారంగా దైవ దర్శనం ప్రకారమే నేను వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థము అవునేమో అని నేను అనుకున్నాను. అది కనుక లేకపోతే మనము మృతులమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎవరు వచ్చారు? ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయన్ని? ఆయన లేకపోతే పని జరుగుతుందా? ఆయన నడిపింపు లేకపోతే సాక్రిఫైస్ జరుగుతుందా? ఆయన లేకపోతే విడుదల జరుగుతుందా? ఆయన లేకుండా రక్షణ వస్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్, హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ నీడ్ ఫర్ ఎవ్రీ సోల్. హీ ఈజ్ అ లీడర్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి రెవల్యూషన్ మీ మీద ఉండును గాక. హల్లెలూయా. అలాంటి చూడండి ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా మన మధ్యకి రావన్నమాట. ఆమేన్. హల్లెలూయా. చూడండి 4వ వచనం ఒకసారి చూద్దాం. ఓకే, త్వరగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సరే, 4వ వచనం చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇక చాలా జాగ్రత్తగా ఒకసారి చూడండి. మనలను దాసులుగా చేసుకోవాలని యేసుక్రీస్తు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యము. చూసారా? ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు వలన మనకు కలిగినటువంటి మన స్వాతంత్ర్యమును ఏమంటున్నారు అక్కడ? వేగు చూచటం అంటే
విజిటింగ్ అంటే మామూలుగా రావచ్చు, విజిటింగ్గా మన ఇంటికి ఎవరికైనా రావాలంటే, నేను రావాలనుకో మీ ఇంటికి, ఓకే ఇన్ఫామ్ చేసి రావచ్చు, లేదా ఇన్ఫామ్ చేయకుండా హొందగా రావచ్చు. వేగి చూడటం అంటే ఈడేం చేస్తున్నాడు, ఈడేంటి, ఈడు పరిస్థితి ఏంటి, ఎవడొస్తాడు అలాగా, ఎవడొస్తాడు అంటే అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక అంటే రియల్గా అంటే ఎలా చెప్పాలి రావట్లేదు దాన్ని. ఓకే, ఆయన ఇష్టపూర్వకంగా వస్తాడా, రాడు కదా. ఎలా వస్తాడు, ఏదో ఒక చెడు ఉద్దేశంతో వస్తూ ఉంటాడు మన దగ్గరికి. మనం ఇంటికి వస్తూ ఉంటారు కదా కొంతమంది గెస్టులు, వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటని వస్తుంటారు కదా, చూసి ఏం చేస్తారు, విషయం జల్లిసి వెళ్ళిపోతారు. అలాగే ఇంకొకరు వస్తారు, ఆప్యాయతంగా వస్తారు. ఓకేనా. ఈ దుర్బోధలు లేకపోతే ఈ మన యొక్క క్రీస్తు నుండి మనకి ఏర్పరచబడినటువంటి స్వాతంత్ర్యము విషయంలో వీరు ఎలాంటి నిష్ట కలిగి ఉన్నారు, ఏ రకంగా ఉన్నారని చూడటానికి యూదులలో కొందరు క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారు వచ్చి ఏం చేస్తున్నారు, ఈ సంఘములోనికి లేకపోతే ఈ యొక్క మరి క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళకు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు కొంత చూడటానికి గలిబిలి చేయటానికి వాళ్ళు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను దాసులుగా చేసుకొనవలెనని ఏ పరిశుద్ధాత్ముడైతే నిన్ను రక్షించి నిన్ను విడిపించి ఎక్కడ నుంచి ధర్మశాస్త్రము అనే పీఠం నుంచి, ధర్మశాస్త్రం అనే నీడ నుంచి నేను ఎప్పుడైతే విడిపించి తీసుకొచ్చాడో, అదే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కొందరు యూదులు మేము క్రైస్తవులము అని అనబడినటువంటి వారు, ఈ క్రీస్తును వెంబడించినటువంటి వారి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, క్రీస్తు వలన కలిగినటువంటి స్వాతంత్ర్యమును వారు దోచుకొని తిరిగి ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నారు, ధర్మశాస్త్రం యొక్క నీడలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశం కలిగినటువంటి వారుగా వస్తూ దుర్బోధ విషయంలో వారు ప్రావీణ్యత పొందినటువంటి వారుగా ఉంటూ సంఘమును క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు, గలిబిలి చేసేవారుగా ఉంటున్నారు. ఇక్కడ స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏం చేసేటానికి వచ్చారండి, గలిబిలి చేయటానికి వచ్చారనమాట. అయితే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, ఒక్కవేళ గనక ఈ విషయంలో గనక ఒక్క క్షణము కనుక వారికి మనం దొరికినట్లయితే చాప్టర్ క్లోజ్ అన్నాడు. అర్థమవుతుందా? అందుకనే ప్రతి విషయంలోనూ చూడండి, 1కి 100 మంది సేవకులు ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు సేవకులు కాదు, ప్రతి ఒక్కరు సేవకులు కాదు. నా పర్సనల్ విషయం ఒక చెప్తాను మీకు. నేను అనుకునేది, సేవకుడు అంటే ఎవడు అనంటే, ఎవడినైతే దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడి తన సేవకు పిలుచుకుంటాడో, తన సమస్తములను విడిచిపెట్టి ఆయన పరిచర్యకు నడిపించుకొని నిలబెట్టుకొని అనేక పరిస్థితుల ద్వారా నడిపిస్తూ అనేక శ్రమల ద్వారా చివరకు మరణపు అంచుల వరకు ఆ పరిస్థితుల ద్వారా తీసుకువెళ్ళి నిలబెట్టుకుని వాడుకుంటాడో ఆయన మాత్రమే సేవకుడు అని నేను నిర్ధారించుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదర్వైజ్ నో, ఆడికి మాత్రమే సాక్ష్యం ఉంటుంది. ఉండదంటారా? అదే అంటున్నాడు పౌలు గారు, నేను ఏ మనుష్యుని ద్వారా నెవర్ రాలా. ఎవరి ద్వారా వచ్చాను? క్రీస్తు యేసును బట్టి నేను వచ్చానని అంటున్నాడు. మీ సాక్ష్యం అలాగే ఉండాలి, మీ సాక్ష్యం అలాగే ఉండాలి. నేను క్రీస్తు యేసు నామమును బట్టి నేను జీవిస్తున్నాను, క్రీస్తు యేసు నామమును బట్టి నేను జీవిస్తాను అనే ఒక నిశ్చయత నీకు ఉండాలి. ఎప్పుడవుతుందో తెలుసా నీకు? దేవునిలో ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటావో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసంలో నువ్వు ఎప్పుడైతే ఆయనకి మరి అనుకూలంగా ఉంటావో, నువ్వు మరి విధేయత కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఆ సాక్ష్యాన్ని బయటకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగా. ఒక సాక్ష్యం రావాలంటే ఏం చేస్తుందో తెలుసా? గానుగ కాయలు ఉంటాయి కదా, ఎప్పుడైనా చూసినట్లయితే క్యాలెండర్లో చూద్దాం ఒకసారి, ఇమేజెస్లో చూస్తాను. చెట్లు పక్కనే పెద్ద పెద్ద గానుకలు అవి ఉంటాయి, కోసివారు తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. కాయలు వేసినప్పుడు ఏమొస్తుంది? నూనె వస్తుంది. ఈ కాయలు ఏ రకంగా మార్చబడతాయి? బయటికి నలిగిపోయి పరిస్థితులు వస్తాయి. చూసారా? సేవకుడు అంటే అలాగే ఉంటాడు. ఆమె అని చెప్పాలనుకుంటున్నాను. మరి హల్లెలూయా. నలగగొట్టబడిన వాడే సేవకుడు. నలగగొట్టబడి ఆ శ్రేష్టమైనటువంటి నూనె గలవాడే
ఆయన నిజమైనటువంటి పరిచయం. అలాంటి వాడే పౌలు, అపోస్తులైన పౌలు. అందుకనే నేను భయపడనని అంటున్నాడు. హల్లెలూయా. ఆ రెవల్యూషన్ అంటే నువ్వు భయపడవు, ఎవరికి నిన్నెవడు ఓవర్కమ్ చేయడు. ఆ నిశ్చయత రావాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సేవకుడిని, నేను సేవకు ఏర్పరచబడినటువంటి వాడను, నేను సేవకుడికి పిలువబడినటువంటి వాడను గనుక అని ఆ నిశ్చయత అది గనుక నీకుంటే బాధపడకు సహోదరుడా, సహోదరి. భయపడకు కోల్పోతున్నావని, అందరూ విడిచిపెట్టారని భయపడకు, కనీసం నాకు నివాసం కూడా లేదని భయపడకు. నీ ఫలము గొప్పదవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే నీలోంచి కోల్పోతుందో దానికి మించినటువంటి శ్రేష్టమైనటువంటి నీ జీవితం రెండింతలుగా నీకు దేవుడు మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహునీతిమంతుడైన గొప్ప నీతిమంతుడు ఆ దేశంలో. బట్ ఏం చేశాడు దేవుడు? నలిపేశాడు దేవుడు. ప్రపంచానికి మరొకసారి చూపించాడు ఈయన నీతిమంతుడని. ఆమె చెప్దాం హల్లెలూయా. ఆయన యోబు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు అంటే చక్క తెల్లబట్టలు వేసుకొని, తెల్ల పెంట వేసుకొని, చక్క తలదూకొని వచ్చేటువంటి అంత సులువు కాదు నీతిమంతుడు లేకపోతే సేవకుడు అవటానికి. నలగా గొట్టబడితేనే జీవితం ఇంకా లేదు, అయిపోయింది అని అనుకున్నప్పుడే వాడు మాత్రమే నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారి జీవితంలో అదే ఉంది. అందుకనే రాజీ పడనటువంటి జీవితం. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను క్రీస్తు పోలు నేర్చుకున్నాను, మీకు దమ్ముందా నన్ను పోటీ నేర్చుకుని అన్నాడు. మనకు ఆ దమ్ము ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. ఎవడని చెప్పగలిగాడా మరొకసారి? లేదు. ఎందుకంటే అంత నిశ్చయత లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలను దాసులుగా చేసుకున్నవాళ్ళని 4వ వచనం చూడండి. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు వారందరూ కూడా ఎలాగొచ్చారు? కనపడటానికి వచ్చారనమాట. అయితే పౌలు గారు చాలా స్పష్టంగా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణము గనక ఆ దుర్బోధకు గనక నువ్వు చెవి ఒగ్గవా, క్లోజ్, లాక్ అయిపోతావు. ఎందుకు తెలుసా? ఒక మాట, చాలామంది అంటారు మాటలు తోటలు అంటారు కదా, అవును కదా. అది తోట ఫిజికల్గా చంపేస్తుంది, బుల్లెట్. ఈ మాట మానసికంగా చంపేస్తుంది. సైలెంట్ కిల్లర్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే జీవ మరణములు నీ వశమై ఉన్నది. ఎక్కడున్నాయి అవన్నీ? నాలుక వశంగా ఉందని అక్కడ పెట్టాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే నీ లైఫ్లో క్రియేట్ చేస్తుంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏది వినాలో ఏది వినకూడదో అది చాలా, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక ఇంపాక్ట్ అయ్యావా, అనేక మంది ఉన్నారు, చెప్తాను నేను కావాలంటే. అంతమంది ఉన్నారు మంచి మంచి విశ్వాసులు. అలాంటి వారు ఇప్పుడు క్రీస్తుని విడిచి క్రీస్తు లాంటి వారిని ఫాలో చేస్తారు. ఎంత దౌర్భాగ్యం అది! ఇలాంటి పరిస్థితి గలతీలో ఉన్న సంఘానికి వస్తుందేమో అని భయపడ్డాడు కాస్త. కానీ ఏమైందో తెలుసా? అవకాశం ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు తెలుసా? ఎందుకో తెలుసా? వారు విన్నటువంటి ఆ సువార్తలో ఉన్నటువంటి దృఢత్వం అలాంటిది, వారు విన్న సువార్తలో ఉన్నటువంటి సత్యం అలాంటిది. కాబట్టి ఆ సత్యము నుంచి ఎప్పుడైతే వారు ఎదుర్కొన్నారో ఆ సత్యము ఆయన సర్వసత్యంలోకి నడిపించినప్పుడు ఎవరు కూడా వారిని బయటకు రానకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీ అందరికీ? అందుకనే చాలా పర్టికులర్గా నువ్వు ఏమి వింటున్నావో దానిని బట్టి నువ్వు ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉంటూ దానిని బట్టి నువ్వు మరింత విశేషమైనటువంటి వాస్తవమును కలిగిన వాడుగా నువ్వు ఉండాలని మరి ఈ సమయంలో నేను సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం ఒకసారి చూద్దాం త్వరగా ముందు. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయిన చోటు లోబడుటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. కపట బోధలు నిమిత్తము ఏం చేశారు? ఒక్క గడి అయిన కూడా వారు ఇవ్వలేదు. అందుకే నేను వాక్యం చెప్పాను అనుకో, వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. నేను మంచి వ్యక్తిని మీకు ఎలా తెలుసు? మీతో మాట్లాడుతున్నానన్నా వాక్యంతో సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చెక్ చేసుకున్నావో
నువ్వు మోసపోవటానికి అవకాశము ఉండదు. ఎలాంటి దుర్బోధలు, తప్పుడు బోధలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి నువ్వు సులువుగా తప్పకుండా, ఎందుకంటే ఆ రెవల్యూషన్ నీ మీద ఉంటుంది కాబట్టి. దేనికి స్తోత్రం కలుగుగా. అందుకనే మనము వాక్యము అనే అనుభవము మనలో ఉన్నప్పుడు వాక్యము మనలో ఏం చేస్తుంది తెలుసా, మాట్లాడి మనల్ని అక్కడి నుంచి తప్పిస్తుంది అనమాట. ఎందుకు చెడిపోతారు, ఎందుకు పడిపోతారు, ఎందుకు జారిపోతారో తెలుసా, వాక్యము వారిలో ఉండదు కాబట్టే జారిపోతారు. ఎందుకంటే వాక్యం ఎవరై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా, వారు కనబడటానికి ఎలా కనబడతారు, నాకంటే బాగా కనపడతారు. కానీ వారు వేసే మాటను బట్టి ఏమవుతుందో తెలుసా, లాక్కి వెళ్ళిపోతారంట ఆయనకి. హల్లెలూయా. అందుకనే మీ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. సంఘము ఎప్పుడైతే ఏర్పడిందో, చూసారా, సంఘము క్రీస్తు ద్వారా ఎప్పుడైతే ఏర్పడిందో, అట్ ద సేమ్ టైం గలిబిలి చేసే దురాత్ముడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దురాత్ముడు కూడా అదే టైంలో కూడా వాడు రెండు కలిసి వచ్చినాయి. ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ఎందుకు తెలుసా, వాస్తవాన్ని అవాస్తవంగా చేసి గలిబిలి చేసి పాడు చేయటం కోసం అన్నమాట. చూసారా ఎలాగుందను చూడండి. మునుపు ఎలాగుంది, క్రీస్తు సంఘం వచ్చినప్పుడు వ్యక్తుల ద్వారానే అది నాశనం చేయబడింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆ అనుభవం వచ్చిందో, దురాత్ముడు ద్వారా ఏమైంది, అది నలగొట్టబడటానికి, విధేయించబడటానికి అది జరుగుతుంది. అర్థమవుతుంది కదా. నేను త్వరగా చెప్పి నేను ముగించేస్తాను ఇంకా, ఓకేనా. తర్వాత 7, 8, 9 చదువు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ఏమంటున్నాడంటే, నేను అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగైతే అప్పగింపబడిందో, అలాగే సున్నతి పొందని వారికి బోధించటాకే నాకు అప్పగింపబడింది. చూడండి ఇక్కడ ఏమన్నారంటే, పేతురుకి దేవుడు సున్నతి పొందిన వారంటే ఎవరు అయ్యా, యూదులు. అలాంటి వారికి బోధించడానికి అధికారం ఇచ్చాడు. బట్ పౌలు గారు ఏమన్నా నాకు ఎలాగైతే ఇచ్చాడంటే, సున్నతి పొందని వారికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈనాటికి కూడా యూదులు మరొకరిని ఎవరిని కూడా, మనం క్రైస్తవులమే కదా, మనల్ని అసలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళ నినాదం, వాళ్ళ విధానం ఏంటి తెలుసా, పన్నుకి పన్ను, కంటికి కన్ను. అందుకనే ఎక్కడన్నా యుద్ధాలు చూడండి, వెతికి చంపేస్తుంటారు వాళ్ళు, వెతికి చంపేస్తుంటారు. అందుకనే ముందు చెప్పని చూసా, వారి కన్నులు మూయబడ్డాయి అని అన్నాను, చూసావా, అదనమాట. ఇప్పుడు కన్నులు మూయబడ్డాయి, ఇప్పుడు తెరవబడతాయి అన్నమాట. వాళ్ళ కన్నులు తెరవబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడిగా ఉన్నప్పుడు ఆయన వారిని పరిపాలించి మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ చాప్టర్ తర్వాత వేరే ఉంటుందిలే ఆ లెసన్ అంతా కూడా, ఓకేనా. సరే, ఇక్కడ ఏమన్నాడంటే, పేతురుకేమో సున్నతి పొందిన వారికి పరిచయం చేయటానికి ఇచ్చాడు అధికారం, కానీ నాకు ఏమిచ్చాడంటే, సున్నతి పొందిన వారికి, అన్యజనులందరికీ కూడా సువార్త ప్రకటించటానికి నాకు అధికారం ఇచ్చాడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులకు పేతురుకు సామర్థ్యం కలిగజేసిన వాడే. సరే, సున్నతి పొందిన వారికి అపోస్తులుగా నియమింపబడటానికి ఎవరిచ్చారు అధికారము? దేవుడే ఇచ్చాడు కదా. అయితే అన్యజనులకు అపోస్తులకు నాకును సామర్థ్యము కలుగజేసినని ఏమన్నాడు అక్కడ? ఎవరు వారు? తక్కినటువంటి రాయబారులు. ఇదంతా క్వశ్చన్ మార్క్ అబ్బా. ఇదంతా ఎవరికి? పౌలు గారికి. నా సేవ ఎలా ఉంటుంది, వ్యర్థమవుతుందా, నన్ను ఇతర మరి రాయబారులను యాక్సెప్ట్, ఈ పాయింట్ ఇక్కడ ఇదే నేర్చుకున్నాను ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే, ఏదైతే పౌలు గారు ఎక్స్ప్రెస్ చేసాడో, ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడో, అవన్నీ కూడా యాక్సెప్టెడ్ అయినమాట. ఇదే స్టోరీ, అంతకంటే ఇంకేం లేదు. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేశారనేది ప్రాముఖ్యం. ఎందుకు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు? ఎందుకు నమ్మవలసి వచ్చింది? అంత తెలుగు నమ్మరు వాళ్ళు. పౌలు ఎలాంటి వాడో తెలుసు కదా వారికి, సౌలు ఎలాంటి వాడో తెలుసు కదా ఆయనకి. మరి ఎలాగ నమ్ముతారో? నమ్మరు. కానీ నమ్మాడంటే ఎందుకు వాళ్ళు నమ్మడో తెలుసా?
ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ పౌల్, రిలేషన్ విత్ గాడ్ అన్నమాట. హలో, దేవునితో సత్సంబంధము అనేది కావాలి. దేవుని స్వరము వినే అనుభవములో ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. ఆ అనుభవం రావాలనే కోరుతున్నాను నేను కూడా. దేవుడు కోరుతున్నాడు అదే, నాతో అదే చెప్పిస్తున్నాడు దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడకుండా. నాతో మాట్లాడే అనుభవం కావాలి నా బిడ్డలకు అంటున్నాడు. అంటున్నాడు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఆ అనుభవం ఉంది కాబట్టే ఏం చేశాడు తెలుసా? సత్యము మాట్లాడినప్పుడు ఎవడైనా సరే ఒప్పుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, 9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఎవరు మరి ఆ సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పేతురు, మరి ఎవరు పేతురు, కేఫా, మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆయనకున్న అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీలో కూడా కృపను కనుగొందురు గాక అనేక మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చారు. హల్లెలూయా. చూసారా, అనేక మందికి సున్నతి పొందని వారికి, అన్యజనులైనటువంటి సహితము సువార్త ప్రకటించటానికి వారు ఏం చేశారు? బర్నబాకిని కుడి చేతిని, నాకును బర్నబాకును. ఈ బర్నబా ఎవరో తెలుసా? ఈజ్ అ రిచ్ మ్యాన్ అనమాట. ఓకేనా? ఆయన గురించి వస్తుంది. కుడి చేతిని ఇచ్చిరి. కుడి చేతిని ఇచ్చిరంటే ఏంటి? కుడి చేతిని ఇచ్చిరంటే ఎప్పుడైతే డీల్ కన్ఫర్మ్ అవుతుందో, ఓకేనా, డీల్ కన్ఫర్మ్ అవుతుందో అగ్రిమెంట్ చేంజ్ చేసుకుంటారు కదా. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది వీళ్ళకే, ఇది వీళ్ళకే. ఎప్పుడైతే ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయో వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు అప్లై చేసుకోవాలి, ఒబే చేసుకోవాలి. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ వీళ్ళు చేసుకోవాలి. అది ఒప్పందం. ఆ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వెరీ గుడ్. అది కమిట్మెంట్. అది సమాధానానికి, స్నేహానికి, సహవాసానికి అది సూచనగా ఉందన్నమాట. షేక్ హ్యాండ్, అది కుడి చేయను ఇచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి అనుభవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒలీవ కాయల నుంచే ఒలివ నూనె వస్తుంది. ఎంత వాస్తవం అది? ఒలివ కాయ లాంటి దాంతో ఒలివ నూనె వస్తుందా? మన జీవితం కూడా అదే. మనం ఒలివ కాయల వంటి వారము. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది బయటకు రావాలి. అది బయటకు వస్తేనే కార్యాలు జరుగుతాయి. దానికి మనం ఏం ఒప్పుకోవాలి తెలుసా? మన ప్రవర్తన అంతటిలోనూ ఆయన చిత్తమునకు ఒప్పుకోవాలి. ఆయన చిత్తమునకు ఒప్పుకొని అప్పుడు మంచి లాస్ట్ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిచర్య చేయటమే కాదు, ఇక్కడ యోధా మతస్థులలో ఉన్న అనేక మంది దీనస్థితిలో, దారిద్ర్యములలో, పేదరికములలో ఉంటున్న వారందరికీ కూడా పరిచర్య చేయడానికి పౌలు గారు ఆసక్తిగా కనపరచబడు. అది ఒక వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట దేవుడు మనకి ఇచ్చినటువంటి. తీతు ఏం చేశాడు? తీతు, బర్నబా ఇద్దరున్నారు కదా. తీతు ఏం చేశాడు? ఒక గైడెన్స్గా వచ్చాడు, అంటే అన్యజనుల నుంచి వచ్చాడు. ఆయన పాత్ర ఏం చేశాడు? బర్నబాకి ఎందుకు వచ్చాడో తెలుసా? బర్నబా ఈజ్ ఎ రిచ్ పర్సన్, రిచ్ మ్యాన్ అనమాట. చాలా ఆస్తిపరుడు అనమాట. ఈయనకిలాగా, నాకులాగా. నేను వెళ్తాను, ఆయన స్పెండ్ చేస్తాడు అక్కడ. అలాంటి రిచ్నెస్ comes in the name of Jesus. Hallelujah. I decree and declare in the name of Jesus Christ. He is an uncompromised person to spend everything in his kingdom, Lord. Hallelujah. స్తోత్రంగా. బర్నబా అక్కడ ఉపయోగపడుతున్నాడు. హలో బర్నబా, అక్కడ ఉపయోగపడుతున్నాడు బర్నబా. హల్లెలూయా. దీనులకు సువార్త ప్రకటించడానికి, అక్కడ ఆర్థికంగా అవసరాలు, అన్ని విషయాలలో బోధించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చాలా సమయం అయింది కాబట్టి ఇక్కడితో ఈ పాఠం ఆపుకుందాం. నెక్స్ట్ పాఠం వచ్చే వారం మనం చేసుకుందాం. ఓకే, అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదన్న వాళ్ళు ఒక్కసారి చెప్పండి, నేను మళ్ళీ మీ పర్సనల్గా నేను చెప్తాను. మీకు అర్థం అయితేనే అది అవుతుంది. అర్థమైందా లేదా? దేవుడు చాలా పని చేశాడు మీ దగ్గర, చాలా టైం స్పెండ్ చేశాడు మీ దగ్గర. ఓకేనా? ఇది వ్యర్థం కాకూడదని మీ జీవితంలో నా ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఓకేనా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ఈనాటి పాఠంలో ప్రభా 2వ అధ్యాయంలో కొన్ని వచనాల ద్వారా మాతో మాట్లాడారు, మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు మా జీవితంలో స్థిరపడి ఆ ప్రకారం మేము జీవించినట్లుగా దృఢమైనటువంటి విశ్వాసము, సంకల్పము ద్వారా రాజీ పడినటువంటి విశ్వాసంలో మేము కొనసాగినట్లుగా నీ కృపా సహాయం మాకు అనుగ్రహించినట్టు మేము పొందుతాను. వర్తమానం దీవించిన వీక్షించిన బిడ్డలు ప్రతి వారి జీవితంలో నాయన వారు మార్పు కలిగి నీ ప్రకారం జీవించినట్లు కృప దయచేసి నడిపించి మేము పొందుతాను. సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తూ బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్. గాడ్ బ్లెస్ యు ఆల్.